మనం పాండవులు ఉన్న గృహదారు ఉన్నాం. అయితే లోపల అనేది చాలా చీకటిగా ఉంటుంది. ఇక్కడ నుండి 5 కిలోమీటర్ల వరకు కూడా లోపలే వెళ్ళేవారని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. అయితే లోపల ఎలా ఉందో ప్రస్తుతం ఇప్పుడు చూద్దాం రండి. ప్రస్తుతం మనం బొమ్మలమ్మ జోన్లో గల పాండవుల గృహ వద్ద అయితే ఉన్నాం. అయితే ఇక్కడ పెద్దలందరూ కూడా ఇక్కడ పాండవులు వచ్చి నివసించారని, ఇక్కడే కూడా ఉండి బయటికి వెళ్ళడం జరిగిందని చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం పెద్దల దగ్గర ఉన్నాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్ చెప్పండి, ఇక్కడ అప్పుడు పాండవులు వచ్చి నివాసం ఉండేవారని, ఇక్కడ గృహ కూడా ఉందని చెప్పేసి మనకి పెద్దలు చెప్పిన మాట ఎలా ఉంది చెప్పండి. పెద్దలు చెప్పిన మాట మాత్రం వాస్తవం. పెద్దలు మాత్రం చెప్పింది కరెక్ట్ కాబట్టి ఎప్పుడంతే ఇక్కడ పాండవుల గుహ మాత్రం ఉండేది. ఎక్కడి నుంచి మాడుగులకు ఉండేది గుహ. మాడుగుల నుంచి ఇక్కడ తేలేవారికి తల్లి దగ్గర ఉండి నిలిచి పైన పశుగుంట్ల అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరి దగ్గర నుంచి వాటర్ వస్తుంటుంది. అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేవారు. చిట్టురాజులను మాడుగులు మహారాజులు యుద్ధం చేసుకొని ఇక్కడ సామగ్రి అంతా ఈ గుహంలో దాచుకునేవారు అప్పుడులోని. అలాగే ఈ తల్లి మయం ఏంటంటే ఎప్పుడు కూడా వర్షాలు పడాలంటే ఇక్కడ మేము గొంపడపాలెం, కొత్తపట్నం, శిమలపాడు ఈ 3 పంచాయతీలు కూడా పాలు పొంగిస్తే ఏ పక్క అయితే పాలు పొంగుతుందో అదే పక్క పంటలు పండుతాయి. ఎప్పుడు కూడా రిజర్వాయర్ కట్టక ముందు కూడా ఈ తల్లికి పంటలు పండించేది. ఇది ఇలాంటి వాటర్ పారేది. కాకపోతే మొన్న కొంచెం వాటర్ తక్కువైనా ఇప్పుడు వాటర్ ఎక్కువగా వస్తుంది. తల్లికి కూడా ఎప్పుడు కూడా మేము నమ్ముకుని ఇక్కడ ఉంటున్నాం కాబట్టి అలా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే అప్పుడు పాండవులు ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉండేది కాబట్టి ఇక్కడికి వచ్చి నివాసం ఉండేవారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేసేవారండి వాళ్ళు? ఇక్కడ నుంచి వాళ్ళు వంటలు పైకి పోయి వంటలు చేసుకొని ఇక్కడ చిట్టురాజులను, అక్కడ చిట్టంపాటి చిట్టురాజులు, మాడుగులు మహారాజులు యుద్ధం చేసేవారు. పశువుల గుంట మీదన పెద్ద పడుకన ఉంది. ఆ పడుకు దగ్గర యుద్ధం చేసేవారు. ఆ యుద్ధం చేసుకుని సామగ్రి అంతా ఇక్కడ దాచుకునేవారు. దాచుకుని ఇలా పోయేవారు. అది మా పెద్దలు చెప్పిన మాట. అయితే గృహ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి గృహ ఎంత దూరం ఉంది, ఎంతవరకు వెళ్తుంది? ఎంత దూరం వెళ్తుంది అనేది మాకంత కొంచెం మాత్రం తెలిసిన లోపల మా చీకటిగా ఉంటుంది. ఎంత దూరం ఉన్నది చూడలేదు, ఎప్పుడు కూడా తీయించలేదు కూడా. అయితే గృహ అనేది ఎలా వెళ్ళాలి, అక్కడ నుంచి ఎంతవరకు ఉండేదని మీకు చెప్పేవారు? అప్పుడు మాకు చెప్పేవారు అంతే 5-6 కిలోమీటర్ దూరంలో ఉండేదని చెప్పేవారు. అంతేగాని మేము కూడా పూర్తిగా చూడలేదు. అది ఎప్పుడు కూడా చీకటిగా ఉంటుంది. అక్కడ దూరడానికి కూడా భయం వేస్తుంటుంది. అది అయితే ఇక్కడ భీముడు కుర్చీ అనేది, రథం అనేది కూడా వెళ్ళే మార్గం అనేది ఉందండి. ఎక్కడ ఉందండి? అది పైన ఉంది. అది ఆ పైన కొండ పైన ఉంది. అక్కడ భీముడు కుర్చీ కూడా ఉంది. ఇక్కడ ఆ పైన రథం వెళ్ళేది. అక్కడ భీముడు కుర్చీ ఉంది. ఇక్కడ అమ్మవారి తల్లి ఉంది. పైన పశుగుంట్ల అన్న ఊరు ఉంది. అంటే అప్పుడు ఊరు, ఇప్పుడైతే ఊరు లేదు. అప్పుడు ఊరు ఉండేది. ఈ వాటర్ మాత్రం అక్కడి నుంచి మనకి వస్తున్నది. అక్కడ ఎవరు ఉండారు? అక్కడ అప్పుడు వానర్లని అంటే మారుమొగంలో వానర్లు ఉంటారు కదా, వానర్లు అంటారా, వాళ్ళు ఉండేవారట. వాళ్ళ దగ్గరికి పోయి ఉండేవారు. అది అయితే పాండవుల గృహ అనేది మీరు చూసి మీ పెద్దలు కూడా చెప్పేవారు? మా పెద్దలు కూడా చెప్పేవారు. ఆ పెద్దలు చెప్పేవారు కాబట్టి ఇక్కడ తల్లి ఉంది కాబట్టి మేము ప్రతి సంవత్సరం కూడా పాలు పొంగించడం, తల్లికి మేకపోతే వేసుకోవడం, కోళ్ళు కోసం పండుగలు చేస్తుంటాం. అయితే ఇక్కడ పెద్దలు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇక్కడ అమ్మవారు ఉండడం జరిగింది. అమ్మవారి వద్ద నుండి ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూ ఉంటుంది. అది నీరు ఇవన్నీ వస్తువులన్నీ ఉండడంతో పాండవులందరూ కూడా వచ్చి ఇక్కడ ఉండడం జరిగిందని. అయితే అక్కడ రథం వెళ్ళే మార్గం కూడా ఇక్కడ ఉండేది. అలాగే భీముడు కుర్చీ కూడా ఇక్కడ ఉందని చెప్పేసి పెద్దలు అయితే చెప్తున్నారు.